ఛానలుకి స్వాగతం. ఏప్రిల్ 23వ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో భారీ మార్పులు కలగబోతున్నాయి. ఆ మార్పులు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఏప్రిల్ 23వ తేదీన రాబోతున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత వారి జీవితంలో వచ్చేటటువంటి ఆ మార్పులు ఏంటి? ఆ మార్పులు వారి జీవితాన్ని శుభ ఫలితాల వైపు తీసుకుని వెళ్తాయా, లేకపోతే అశుభ ఫలితాల వైపు తీసుకుని వెళ్తాయా? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, సంతానం లేకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును. మఖ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. ఇది జ్యోతిష్య చక్రంలో 5వ రాశి. ఈ రాశికి అధిపతి సూర్యుడు. సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే కనుక నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. తాము అనుకున్నది వేదం అన్నట్లుగా భావిస్తూ ఉంటారు. తాము పట్టిన కుందేటికి 3 కాళ్లు అనే చందంగా ఈ సింహరాశి వారు వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా వీరిపైన అధికార ధోరణి ప్రదర్శిస్తే అస్సలు సహించరు. కాని వీరు మాత్రం ఇతరులపై పెత్తనాన్ని చెలాయిస్తూ ఉంటారు. ఈ యొక్క మనస్తత్వం కారణంగా కొన్ని సందర్భాల్లో సన్నిహితులను కూడా దూరం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వీరికి వస్తూ ఉంటాయి. అలాగే ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటారు. అలాగే క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు కూడా ఈ సింహరాశి వారు అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని ఇంకా ఏదో సాధించాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా వీరు దూరమవుతూ ఉంటారు. అయితే ఏప్రిల్ 23వ తేదీన వైశాఖ పౌర్ణమి రాబోతుంది. ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో అనేక రకాల మార్పులు జరగబోతున్నాయి. ఈ మార్పులు అనేవి సింహరాశి వారి యొక్క జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అనేక రకాల మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎంతో కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, అది సింహరాశికి చెందిన స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీ జీవిత భాగస్వామితో గొడవల కారణంగా చాలా కాలంగా మీరు దూరంగా ఉంటున్నవారైతే కనుక మీ జీవితంలో ఒక మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవిత భాగస్వామి తన యొక్క తప్పు తెలుసుకొని రియలైజ్ కావటం, అలాగే వారిని మీరు క్షమించటం, అలాగే మీరు కూడా తన విషయంలో చేసిన తప్పు తెలుసుకొని రియలైజ్ కావటం, ఈ విధంగా మీరిద్దరూ కలిసి తిరిగి మీ యొక్క బంధాన్ని కొనసాగించాలని ఒక చక్కటి నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క నిర్ణయంతో మీ ఇరువైపుల కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎంతో కాలంగా మీ యొక్క పిల్లల విషయంలో మీరు ఏదైనా మార్పును ఆశిస్తున్నట్లయితే కనుక ఆ మార్పు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క ఆరోగ్య సమస్యల నిమిత్తం ఎన్నో రోజులుగా మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే, అంటే సమస్యకు పరిష్కారాలు లభించక వారిని ఎక్కడా ఏ వైద్యుడి దగ్గరికి తీసుకుని వెళ్లాలో అర్థం కాక మీరు నిరాశలో ఉన్నట్లయితే, ఈ సమయంలో ఒక చక్కటి వైద్యుడి యొక్క అడ్రస్ మీకు లభించడం, వారి దగ్గరికి చికిత్స నిమిత్తం మీరు తీసుకుని వెళ్లటం, అలాగే ఊహించని విధంగా వారికి జబ్బు నుండి ఉపశమనం లభించడం, అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలైనప్పటికీ కూడా వారికి ఉపశమనం లభించడం అయితే కనిపిస్తుంది. ఈ విధంగా మీ జీవితంలో అనుకూలమైన మార్పులైతే కొన్ని కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కొన్ని అంశాల్లో మాత్రం ప్రతికూలమైన మార్పులు కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇరుగు పొరుగున మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఒక చిన్న సమస్య పెద్దగా మారి వారితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంతో కాలంగా వారితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు. వారితో మీకు గొడవలు జరుగుతాయని మీరు కలలో కూడా ఊహించలేదు. ఆ విధంగా ఒక మధ్యవర్తి, 3వ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీ మధ్య గొడవ క్రియేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరి తప్పు లేకపోయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్, మిస్కమ్యూనికేషన్ మూలంగా మీ ఇరుగు పొరుగు వారితో మీకు గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క మార్పు అనేది, ఈ యొక్క సంఘటన అనేది మీరు ఊహించలేనిది. దీని కారణంగా మీరు మానసికంగా ఎంతోగానో కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో మీ యొక్క బాండింగ్ అనేది ఆ విధంగా ఉండేది. ఈ సమయంలో వారితో ఈ విధంగా పెద్ద గొడవ జరగటం మూలంగా
మీరు మానసికంగా కృంగిపోతారు. మీరు కోలుకోవటానికి చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ సమస్య నుండి పరిష్కారం కూడా లభిస్తుంది. తిరిగి మీ యొక్క బంధం నిలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక సింహరాశి జాతకులు ఎవరైతే విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న బంధువులు కాని మిత్రులు కాని ఉన్నారో ఈ సమయంలో అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో చాలా కాలం క్రితం మీకు గొడవ జరిగింది, ఎంతో దూరంగా ఉంటున్నారు, ఎన్నో రోజులుగా వారిని చూడాలి అనుకుంటున్నా కానీ ఎక్కడా కనిపించలేదు. అంటే వారితో మీకు జరిగిన గొడవ గురించి మీరు రియలైజ్ అవుతున్నారు కానీ వారు కనిపించడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో వారు మీకు తారసపడటం, అలాగే మీరిరువురు కలిసి చర్చించుకొని మాట్లాడుకొని మీ మధ్య ఉన్న సమస్యను పరిష్కరించుకొని తిరిగి మీ యొక్క స్నేహాన్ని కాని బంధుత్వాన్ని కాని నిలుపుకోవాలని ప్రయత్నం చేయటం, ఇటువంటి సంఘటన ఒకటి మీ జీవితంలో జరగబోతుంది. ఈ విధంగా సింహరాశి జాతకులకి ఈ యొక్క మార్పు అనేది చాలా శుభంగా కనిపిస్తుంది. ఇక మరొక మార్పు ఏమిటి అంటే కనుక సింహరాశి జాతకుల యొక్క జీవితంలో విదేశీ వ్యాపార అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి వ్యాపార అవకాశాలు లభించబోతున్నాయి. కొంతమంది నూతన వ్యక్తుల పరిచయం అనేది మీ జీవితాన్ని ఒక కీలకమైన మార్పులోకి తీసుకుని వెళ్లబోతుందని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం లేదనే చెప్పుకోవాలి. ఈ విధంగా సింహరాశి జాతకులకి చక్కటి వ్యాపార అవకాశాలు విదేశాల్లో లభించబోతున్నాయి. అలాగే నూతన వ్యక్తుల పరిచయం కూడా ఉండబోతుంది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో అక్కడ మీకు కొంతమంది నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. అంటే ఒక్కరు కావచ్చు, ఇద్దరు కావచ్చు. ఈ విధంగా మీ జీవితంలో నూతన వ్యక్తి పరిచయం అనేది మాత్రం ఖచ్చితంగా జరగబోతుంది. వారి మూలంగా మీ జీవితం కొన్ని రకాల మార్పులను చూస్తుంది. అంటే కొన్ని ప్రతికూలంగా ఉంటాయి, కొన్ని అనుకూలంగా ఉంటాయి. కానీ మీ యొక్క బంధం మాత్రం చాలా కాలం పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారితో మీ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా సంవత్సరాల పాటు కొనసాగుతుంది. అంటే కొంతమందితో పరిచయం అనేది చూసి మాట్లాడుకోగానే ఆ మరుక్షణం మనం వారిని మర్చిపోతూ ఉంటాం. కానీ వీరితో బంధం ఆ విధంగా కాదు, చాలా సంవత్సరాల పాటు వారితో మీ యొక్క బంధం అనేది కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సింహరాశి జాతకుల యొక్క జీవితంలో చూసినట్లయితే కనుక అనారోగ్య సమస్యలతో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో కొంత ఉపశమనం ఊరటనైతే మీకు లభించబోతుంది. ఇక ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగ జీవితంలో అంతకు ముందు మీకు స్నేహితులుగా ఉన్నవారు, అంటే సహోద్యోగులు ఎవరైతే అత్యంత సన్నిహితంగా ఉన్నారో వారితో మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క మార్పు అనేది మీరు ఊహించలేనిది. ఇటువంటి సంఘటన మీకు ఎంతగానో బాధను కలిగిస్తుంది. అంటే మీకు అత్యంత సన్నిహితంగా ఉండేవారు, పని విషయంలో వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందించేవారు. అటువంటి వారితో మీకు ఈ యొక్క సమయంలో గొడవ జరగటం మూలంగా వారితో మీకు మిస్కమ్యూనికేషన్ రావటం మూలంగా మీరు ఎంతగానో బాధపడతారు. ఈ యొక్క బాధ అనేది మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగతీస్తుంది. ఈ మార్పు మీరు ఊహించలేనిది, అలాగే మీకు ప్రతికూలమైంది కూడా. కాబట్టి మీరు మానసికంగా కృంగిపోతారు. అలాగే కుటుంబ సభ్యులపైన కూడా ఆ యొక్క ఒత్తిడి కనబరుస్తారు. ఈ విధంగా కుటుంబ సభ్యులతో కూడా చిన్న చిన్న వివాదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే ఈ యొక్క సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తుంది. అయితే సింహరాశి వారు ఈ విధంగా వైశాఖ పౌర్ణమి తర్వాత వారికి కొన్ని మార్పులు అనుకూలంగా ఉంటే కొన్ని మార్పులు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవటం కోసం ఆదివారం రోజు సూర్యుడి యొక్క అనుగ్రహం కోసం స్నానానంతరం ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అన్న సూర్యుడి యొక్క బీజ మంత్రాన్ని తప్పకుండా 7 సార్లు పాటించండి. ఈ విధంగా చేస్తే శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే శివుడి పుణ్యక్షేత్రాలను మీరు దర్శించుకున్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఆదివారం రోజు సూర్యోదయం తర్వాత మీ ఇంటి డాబాపై గోధుమలు, బెల్లం, నెయ్యితో చేసిన పాయసాన్ని సూర్యుడికి నివేదించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుతూ ప్రత్యక్షంగా సూర్యుణ్ణి పూజించండి. సూర్య కిరణాలతో ఉత్తేజితమైన ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించండి. అలాగే ఆదివారం ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజు శివుడికి రుద్రాభిషేకం చేయించండి. ఈ విధంగా నియమంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోగలుగుతారు. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు. చూశారు కదండి, ఏప్రిల్ 23వ తేదీన వస్తున్నటువంటి వైశాఖ పౌర్ణమి తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో వచ్చే భారీ మార్పులు ఏంటో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.